ఒకవైపు సినిమాల్లో మరోవైపు రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ. పవన్ కళ్యాణ్ ఇటీవల విడుదలైన అఖండ 2 చిత్రం విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకుంది. దీంతో పాటు అదే స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి విడుదలైన దేఖ్ లేంగే సాలా పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. టాలీవుడ్ లో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బాలయ్య నటించిన అఖండ 2 చిత్రం విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకొని వసూళ్లు సాధిస్తోంది. 2 రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 40.66 కోట్ల షేర్ ను సుమారు 67 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి విడుదలైన దేఖ్ లేంగే సాలా పాట యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన కేవలం 15 గంటల్లోనే 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఈ పాట 24 గంటల్లో రికార్డులు బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తోంది. ఈ పాట ప్రస్తుతం చికిరి చికిరి కిసిక్ పాటల రికార్డులను అధిగమిస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు సినిమాల్లో మరోవైపు రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇద్దరు కూడా ఇటు రాజకీయాల్లోనూ అటు మూవీస్ లోనూ రెండిట్లోనూ దూసుకెళ్తున్నారు. ఇటు బాలకృష్ణ అఖండ 2 చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ వైపు దూసుకెళ్తూ ఉంటే, మరోవైపు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన మూవీ నుండి దేఖ్ లేంగే సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయింది. అది 25 మిలియన్ వ్యూస్ వరకు ఇప్పుడు వెళ్ళింది. అది కూడా రికార్డ్ బద్దలు కొడుతుందని చెప్పాలి. ఇక ఈ 2 అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా మూవీ ఫిల్మ్ రిపోర్టర్ సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి. రైట్, ఒకవైపు సినిమాల్లో మరోవైపు రాజకీయాన్ని తీసుకెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ, అలాగే పవన్ కళ్యాణ్. ఇటీవల విడుదలైనటువంటి అఖండ 2 చిత్రం అయితే ఫస్ట్ ప్రీమియర్ షో నుంచి కూడా మంచి పాజిటివ్ టాక్ అందుకుందని చెప్పాలి. ఎందుకంటే ఇదే స్థాయిలో మొదటి రోజు ప్రీమియర్ షో నుంచి దాదాపు 45 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసి, అలాగే గ్రాస్ 100 crore గ్రాస్ రీచ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే దీంతో పాటు అదే స్థాయిలో కలెక్షన్ వసూలు సంస్థిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కూడా దాని నుంచి ఒక సాంగ్ అయితే విడుదలైంది అనమాట, దేఖ్ లేంగే సాలా. సో ఈ పాట సోషల్ మీడియాలో కూడా మొత్తం హైజల్ చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇటు టాలీవుడ్ లో చూస్తుంటే మనకి బాలకృష్ణ అలాగే పవన్ కళ్యాణ్ ఉన్న ఫ్యానిజం నాకు తెలిసి ఇప్పటి వరకు ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి అవ్వచ్చు, వెంకటేశ్వర, వీళ్ళందరితో పాటుగా వీళ్ళకి ఇంకా ఎక్కువ స్థాయిలో ఉందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాల్లోనూ ఇటు సినిమా రంగ పరంగా కూడా వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారని చెప్పాలి. అయితే వీళ్ళు అయితే ఈ సినిమా అఖండ 2 రిలీజ్ అవడంతో బాలకృష్ణ అభిమానులందరూ కూడా సంబరాలు చేసుకుంటారని చెప్పాలి. ఎందుకంటే బాలయ్య నటించినటువంటి అఖండ 2 చిత్రం మంచి పాజిటివ్ టాక్ అయితే ఇప్పటి వరకు వస్తుంది. ఫ్యాన్స్ నుంచి కూడా చాలా బాగుంది సినిమా. ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ మనం ఆల్రెడీ చాలా సినిమాలు చూసాం. సో మళ్ళీ ఒకసారి వీళ్ళ కాంబినేషన్ లో ఈ సినిమా హిట్ అయిందని చెప్పాలి. అలాగే దీనికి సంబంధించి వరల్డ్ వైడ్ గా సుమారు 40.66 కోట్ల షేర్ ను వసూలు చేసింది. అంటే దాదాపుగా మొత్తం మీద చూసుకుంటే కూడా 67 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని చెప్పాలి ఈ 2 రోజుల్లో. అలాగే మరోవైపు ఇటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి ఈ దేఖ్ లేంగే సాలా పాట కూడా యూట్యూబ్ లో సంచలనం సృష్టించిందని చెప్పాలి. విడుదలైన కేవలం 15 గంటల్లోనే 25 మిలియన్ పైగా వ్యూస్ సాధించింది ఈ పాట. ఇప్పుడు 24 గంటల్లో రికార్డులు బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తుంది. ఈ పాట ప్రస్తుతం చికిరి చికిరి కిసిక్ పాటల రికార్డులు అధిగమిస్తుందా లేదా అనేది ఉత్కంఠగా నెలకొందన్నమాట. ఓకే, రైట్, థ్యాంక్ యూ సంజయ్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.